ఆది అక్షర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 సుప్రీం వారియర్స్ అనే ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడానికి వాళ్ళే ఇక్కడ గుళ్ళో పూజ చేసి దీన్ని ఒక మంచి అద్భుతమైన చిత్రంగా తీర్చిదిద్దడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి ప్రొడ్యూసర్ గారు పెదపూడి బాబురావు గారు, ఈజ్ ఎన్ యాక్టర్ ఆల్సో, నిర్మాత నటుడు కూడా. అలాగే డైరెక్టర్ హరిచందన్ గారు, ఈయన చాలా అద్భుతంగా సబ్జెక్ట్ చెప్తేనే అర్థమైంది బాగా. చాలా అడ్వాన్స్డ్గా చేస్తారు. ఇక్కడ డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబురావు గారు ఎన్ఆర్ఐ అండి, లాస్ ఏంజలస్లో అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో న్యూయార్క్లో ఉంటారు. ఆయన ఇక్కడ మన తెలుగు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఒక సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ మొదలుపెట్టారు. దీంట్లో బాగా ఆయన సక్సెస్ అవ్వాలని, ఈ చిత్రం విజయవంతం కావాలని, ఇంకా మరిన్ని చిత్రాలు ఇలాగే తెలుగులో నిర్మించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని అంటే నన్ను కాదు, ఈయన్ని వీళ్ళ ప్రొడ్యూసర్ని, వీళ్ళ యాక్టర్స్ని, వీళ్ళ టెక్నీషియన్స్ని. సినిమా బ్రహ్మాండంగా ఆడే సినిమా తీయాలి, సినిమా ద్వారా అతనికి మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఎంతూజియాజంతో సినిమా తీస్తూ ఉంటాడు. సబ్జెక్ట్ పూర్తయితే తప్పితే తను కథ కొంచెం కూడా కదలడు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తవ్వాలి. అందుకే జస్ట్ ఓపెనింగ్ మాత్రం మంచి రోజు ఓపెనింగ్ మాత్రం పెట్టి మీ అందరినీ కలవాలనుకున్నాడు. దయచేసి మీరు అందరూ ఆశీర్వదించండి, సక్సెస్ అవ్వాలని కోరుకోండి. డైరెక్టర్ హరి గారు నాకు పరిచయం అయ్యి ఇది స్టోరీ చెప్పగానే ఫస్ట్ ఏదో అసలు అద్భుతంగా ఏదో డిఫరెంట్ షేడ్స్లో కనిపించింది. ఈ స్టోరీ చేయడానికి కారణం ఇది ఆల్మోస్ట్ 2.5 years నుంచి వర్కౌట్ జరుగుతుంది. అంటే ఇది క్యారెక్టర్స్ సెంట్రిక్గా స్టోరీ ఉంటుంది, స్క్రీన్ ప్లే బేస్డ్. ఇది మెయిన్లీ దీనిలో ఏంటంటే మెయిన్ హీరోలు కూడా డేట్స్ తీసుకుంటున్నాం. వాళ్ళు అప్రూవ్స్ అయిపోయిన వెంటనే, ఆన్ బోర్డింగ్ వచ్చిన వెంటనే వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ సినిమాకి ప్రత్యేకంగా ఏంటంటే డైరెక్టర్ గారు ఆ స్టోరీకి తగ్గట్టు ఇది కొంచెం వరల్డ్ వైడ్గా మనకి ఎలివేట్ అవుతుంది. సో న్యూయార్క్లో ఆల్మోస్ట్ 18 months నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు కొన్ని క్యారెక్టర్లు చేశాను. ఇప్పుడు చేయబోయే క్యారెక్టరు టోటల్గా డిఫరెంట్గా కనపడుతుంది. కాబట్టి ఈ సినిమా మనం ఇచ్చే మెసేజ్ ఎంతవరకు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అంటే 100% రిసీవ్ చేసుకుంటారు అనేది మా పూర్తి నమ్మకం. ఈరోజు మా ఈ ఓపెనింగ్ మరియు లోగో లాంచ్ కార్యక్రమానికి వచ్చినందుకు ఎంత బిజీ ఉన్నా మురళీమోహన్ గారు, బెల్లంకొండ సురేష్ గారు, మా వీరశంకర్ కూడా ఆల్రెడీ ఏంటంటే ఫోన్ చేశారు. మా ప్రెసిడెంట్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తను కూడా అటెండ్ అయ్యి వెళ్ళాడు. 11/8/2025 ఈ 11th రోజు మేము రిలీజ్ చేయడానికి సమ్ రీజన్స్ ఉన్నాయి. అంటే గతంలో మా ప్రొడ్యూసర్ గారు కొన్ని ప్రయత్నాలు చేయడం, అతను ఫస్ట్ నటించిన సినిమా అతను స్క్రీన్ ప్రజెంట్ అయింది. అతడు సినిమాలో ఒక చిన్న స్క్రీన్ క్యారెక్టర్ వచ్చింది. అది మురళీమోహన్ గారి ప్రొడ్యూసర్. అది తర్వాత ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత మేము అతడు రిలీజ్ అవ్వడం, మేము ప్రెస్ మీట్ పెట్టడం, ఓపెనింగ్ చేయడం, ఇదంతా శుభంగా మేము అనుకుంటున్నాం. ఈ కథ ఆలోచన మనకు లాక్డౌన్లో స్టార్ట్ అయింది. మిడిల్ ఈస్ట్లో ఒక చిన్న వార్, తైవాన్ పైన ఒక చిన్న వార్ అటాక్ జరిగిన తర్వాత అక్కడ మేము డిస్కషన్ స్టార్ట్ చేసాం. ఈ మెయిన్ స్టోరీ కోసం స్టార్ట్ చేసిన తర్వాత అది మేము లాక్డౌన్లో చాలా డిస్కషన్ జరిగిన తర్వాత ఒక ఫైనల్గా ఒక సబ్జెక్ట్ అనేది ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్గా ఒక మూవీని ప్రజెంట్ చేయబోతున్నాం. దీంట్లో ఓన్లీ స్టోరీ బేస్గా 8 క్యారెక్టర్స్ నేపథ్యంలో
ఆ 8 క్యారెక్టర్స్ కూడా టోటల్ మన సౌత్కి సంబంధించి నార్త్కి సంబంధించిన అందరు గుర్తుంచే హీరోలే ఉన్నారు. మా ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మీడియా సోదరులందరూ, అలాగే ప్రొడ్యూసర్ మన శివరాజ్ పాటిల్ గారు కానీ, మళ్ళీ బెల్లంకొండ సురేష్ గారిని కానీ, వీళ్ళందరూ వచ్చి మాకు ఆశీర్వదించారు. మురళీమోహన్ గారికి ఫస్ట్ దీంట్లో ఉన్న 8 క్యారెక్టర్స్ ఏదైతే మెయిన్ లీడ్ హీరోస్ అనుకుంటున్నామో మేము, సుప్రీం వారియర్స్ అనే టైటిల్ జస్టిఫై చేయడానికి 8 క్యారెక్టర్స్. ఆ 8 క్యారెక్టర్స్లో మొదటి క్యారెక్టరు మురళీమోహన్ గారికే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కథ ఇప్పటి వరకు వార్ సినిమా అనగానే గుర్తుకొచ్చేది వార్ ఎపిసోడ్స్ ముఖ్యంగా సినిమాలో. కానీ ఇక్కడ వార్ ఎపిసోడ్స్తో పాటు ఆటోమేటిక్ ఏదంటే ఆ కుటుంబాలు, ఆర్మీ కుటుంబాల స్ట్రగుల్స్ కానీ అవి కానీ కంపల్సరీ చెప్తున్నాం. అది చండీగఢ్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు దాదాపుగా 1800 ఫ్యామిలీస్ సర్వే కూడా చేసాం మేము. ఇదంతా ప్యూర్ యాక్షన్ డ్రామాగా ముందుగా తెరకెక్కబోతుంది. అందరికీ ధన్యవాదం. Hello, hi, andarki namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, andarki namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe to అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, Nenu Shamala. Please subscribe City Light E-News. Hi, Nenu me Ashwini. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, మై నేమ్ ఇస్ నతాషా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. Hello, Nenu Mirashi Singh. Please subscribe to City Lights News. Thank you. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.